హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. లక్ష్మిని చంపేయాలని అంబిక పాముతో దాడికి ఏర్పాటు చేయడం, సహస్ర చివరి నిమిషంలో లక్ష్మిని కాపాడడంతో ఇవాళ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. మరి దత్తత వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయి. పంతులు ఇంకా రాలేదని వసుధ, చారుకేశవ అనుకుంటారు. అంబిక అన్న మాటలకు భక్తవత్సవం బాధపడతాడు. వసుధ వాళ్ళు అదే అడిగితే అంబిక అన్న మాటే నిజమే కదా, ఆ రోజు తన పెళ్లి చేసుకోను అంటేనే నేను ఖచ్చితంగా చేసుకోవాలి అనలేదు. ఆ రోజు మన బిజినెస్లన్నీ చూసుకుంది. ఇప్పుడు తన మాటల్ని మనసుని మార్చడం అంత తేలిక కాదు అంటాడు. యమున భక్తవత్సలంతో ప్రశాంతంగా ఉండమని అంటుంది. నా కూతురికి పెళ్లి అవ్వదు అని తెలిసాక నేను ఎలా ప్రశాంతంగా ఉండాలి అని బాధపడతారు. అంబికను పెళ్లికి ఎలా అయినా ఒప్పించాలని లక్ష్మి అంబికను పక్కకు తీసుకువెళ్తుంది. తాతయ్య గారు బాధపడుతున్నారు, పెళ్లికి ఒప్పుకోండి అని చెప్తుంది. నా పెళ్లి విషయంలో జోక్యం చేసుకోవద్దు అన్నాను. ఎందుకు మళ్ళీ మళ్ళీ వస్తున్నావు? పని మనిషిగా వచ్చి ఆస్తి మీద కన్నేసి దత్తత ప్లాన్ వేశావు. చివరికి మా శాస్త్ర, పద్మాక్షి అత్తయ్యని కూడా నీ వైపు తిప్పుకున్నావు. నీ బుట్టలో నేను పడనే అని అంటుంది. ఇంకోసారి నా పెళ్లి గురించి మాట్లాడితే ఈసారి చేయితో చెప్పవలసి వస్తుంది అని అంబిక వార్నింగ్ ఇస్తుంది. పద్మాక్షి శాస్త్ర అంబిక ప్లాన్ గురించి అడగమని అంటుంది. ఇప్పుడు అడిగితే అంబికకు మన మీద డౌట్ వస్తుందని పద్మాక్షి చెప్తుంది. అంబిక ఏం ప్లాన్ చేసినా సరే మనం లక్ష్మి చుట్టూ ఉండి లక్ష్మిని కాపాడుకోవాలని అంటుంది. దాని కడుపులోని నీ బిడ్డ పెరుగుతుంది. ఆ బిడ్డ క్షేమంగా మన చేతిలోకి వచ్చే వరకు లక్ష్మిని జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత దాని సంగతి చెప్తా. ముందు తన చుట్టూ ఏమైనా ప్రమాదం ఉందా అని చూడు అని చెప్పి ఇద్దరు వెతుకుతారు. పంతులు వచ్చి దత్తత కార్యక్రమం, పూజ మొదలు పెడతారు. మరోవైపు అంబిక లక్ష్మిని చంపడానికి పామును వాడుతుంది. అందుకు పాము పట్టే అతను వచ్చి లక్ష్మి బట్టలను వాసన చూపించి పాముని ఇంట్లోకి పంపిస్తాడు. సహస్ర, పద్మాక్షి చాలా టెన్షన్ పడతారు. అంబిక కామ్గా ఉంటుంది అంటేనే అది చాలా ప్రమాదం అని అనుకుంటారు. పాము ఇంట్లోకి వచ్చి లక్ష్మి పక్కనే నిల్చుంటుంది. అంబిక పాముని చూడటం సహస్ర చూసి వెంటనే కంగారుగా లక్ష్మి దగ్గరికి వెళ్ళి లక్ష్మి పాము అని లక్ష్మిని పక్కకు తీస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. పాము బుసలు కొట్టుకుంటూ లక్ష్మి వైపు వస్తుంది. సహస్ర లక్ష్మిని జాగ్రత్తగా పట్టుకుని పక్కకు తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తుంది. ఇంతలో విహారి పాము మీద బట్ట కప్పి పామును పట్టుకుంటాడు. లక్ష్మి బతికిపోయిందని అంబికను అనుకుంటుంది. లక్ష్మి కంగారు పడొద్దని సహస్ర చెప్తుంది. లక్ష్మి తనని కాపాడినందుకు సహస్రకు థ్యాంక్స్ చెప్తుంది. అందరూ సహస్రని మెచ్చుకుంటారు. మళ్ళీ దత్తత కార్యక్రమం మొదలవుతుంది. అంబిక సహస్రని కోపంగా చూస్తుంది. ఇలా కార్యక్రమానికి మధ్యలో పాము రావటం అరిష్టంలా ఉందని పద్మాక్షి అంటుంది. అంబిక వత్తాసు పలుకుతుంది. ఇంతటిలో కార్యక్రమం ఆపేయమని అంటుంది. భక్తవత్సలం వద్దని అంటారు. విహారీ అస్సలు వద్దని అంటాడు. ఏం ప్రాబ్లం లేదని పంతులు చెప్పడంతో కార్యక్రమం మొదలు పెడతారు. వసుధ, చారుకేశవ లక్ష్మీ పూజ చేస్తారు. వసుధ చారుకేశవ చేతిలో లక్ష్మిని చేయి పెట్టమని చెప్తాడు. చేయి పెట్టి పాలు పోస్తే దత్త కార్యక్రమం అయిపోయిందని పంతులు చెప్తారు. దీంతో ఇవాల్టి ఎపిసోడ్ కంప్లీట్ అయింది.